Last week we spoke about walking in the light. గత వారం మనం వెలుగులో నడవడం గురించి మాట్లాడుకున్నాం. And then we said that if you are not walking in the light, the blood of Christ cannot cleanse us. ఇంకా మనం ఏం చెప్పుకున్నామంటే మనం వెలుగులో నడవకపోయినట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని పవిత్రపరచలేదు అని విన్నాం. So we saw the importance of walking in the light. That means to be honest with God, so that the blood of Christ can cleanse us completely. మరి వెలుగులో నడవడం యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనం విన్నాం. మనం యథార్థంగా ఉన్నట్లయితే అప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం మన యొక్క ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని. Today, God willing, I want to share with you the value of the blood of Christ and what the blood of Christ has done in our lives. మరి ఈ రోజు దేవుడు అనుమతించినట్లయితే మరి క్రీస్తు యొక్క రక్తము యొక్క విలువ మరియు ఆయన యొక్క రక్తం మన కోసం ఏం చేసిందో అనే దాని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Because many people think that okay, the blood of Christ will just forgive all my sins. మరి చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే యేసుక్రీస్తు యొక్క రక్తం నా యొక్క పాపాలను క్షమిస్తుంది అనుకుంటారు. It is much more than that. అది అంతకు మించి ఉంది. It is, if we are honest with God, you find that the blood of Christ cleanses us from all sin. మరి మనం యథార్థంగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్తం మన యొక్క ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. Then we'll be able to have fellowship with God and fellowship with one another who walk in the light. మరి మనం అప్పుడు దేవునితో సహవాసంలో ఉండగలుగుతాం మరియు వెలుగులో నడిచే ఇతరులతో కూడా మనం సహవాసంలో ఉండగలుగుతాం. Peter explains the value of the blood of Christ in 1 Peter. పేతురు మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క విలువని గురించి చెప్తూ ఉన్నాడు. Says in 1 Peter chapter 1, మొదటి పేతురు మొదటి అధ్యాయం verse 18 and 19. 18-19 వచనాలు చదువుకుందాం. It's first of all he says you are not redeemed with perishable things like silver and gold. మరి దానికంటే ముందుగా అతను ఏమని చెప్తూ ఉన్నాడంటే మరి నశించిపోయే ఈ యొక్క బంగారము వెండి చేత మీరు రక్షించబడలేదు, కానీ silver and gold is very 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 precious for in the world. ఈ లోకంలో ఈ బంగారము వెండి ఎంతో ప్రశస్తమైనదిగా చూస్తారు. And then every day there are people who look at the value of the gold. ప్రతిరోజు కూడా బంగారం యొక్క విలువ ఎంత ఉందని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. They check, okay, what is the price of gold? మరి బంగారం విలువ ఎంత ఉంది అని ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు. Okay, at that Peter's time, that was the most precious thing, and therefore he could say it was much more precious than that. మరి పేతురు గారి కాలంలో కూడా అది ఎంతో ప్రశస్తమైనదిగా ఉంది కాబట్టి పేతురు ఏమని చెప్తూ ఉన్నాడంటే మరి అది అంతకన్నా ప్రశస్తమైంది అని చెప్తూ ఉన్నాడు. Because it says in verse 19, with the precious blood as of a lamb, unblemished and spotless, the blood of Christ. 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. Yeah, I like that word amulyam. That means you cannot put any value to that. అమూల్యము అంటే ఇంకా వేరే దేన్ని కూడా దాంతో పాటు సమానంగా మనం విలువ చేయలేము. It is so precious. అది ఎంతో ప్రశస్తమైనది. It is more valuable than gold and silver. అది బంగారము వెండి కంటే కూడా ఎంతో విలువైనది. I want to show one passage from the Old Testament that would give us an idea about the price or the value of the blood of Christ. పాత నిబంధనలోంచి ఒక భాగాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. అప్పుడు క్రీస్తు యొక్క రక్తం యొక్క విలువ ఎంతో మనం అక్కడ చూడగలుగుతాము. This is written in the book of Micah, one of the minor prophets. Micah chapter 6. We can turn to that chapter 6. Micah is one of the minor prophets. మరి చిన్న ప్రవక్తల్లో ఒకటైన మీకా రాసిన గ్రంథాన్ని మనం చూద్దాం. మీకా 6వ అధ్యాయం. After Amos and Jonah is Micah.
ఆమోసు, ఓబద్య, యోనా తర్వాత మీకా. Yeah. So it says in chapter 6 of Micah, మీకా 6వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడుతుంది. says there in verse 7. 7వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. Now before that he says in verse 6, with what shall I come to the Lord and bow myself before the God on high? 6వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ముందుగా ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. Shall I come to him with burnt offerings, with yearling calves? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. He says, how can I come before the Lord? నేను ఎలా ప్రభు దగ్గరికి రాగలను నేను? And then he says in verse 7, ఆ తర్వాత 7వ వచనంలో అతను ఏమంటున్నాడంటే, does the Lord take delight in thousands of rams? వేల కొలది పొట్టేళ్ల విషయమై దేవుడు ఏమన్నా సంతోషిస్తాడా? He says, Micah says, will you be able to make God happy by offering thousands of rams? మీకా ఏం చెప్తున్నాడంటే, మీరు వేల కొలది పొట్టేళ్లను బలి అర్పించడం ద్వారా దేవుడిని ఏమైనా సంతోషపరచగలరా? Don't read it superficially. We have to see the value of that. ఏదో పైకి ఆలోచించి వదిలేయడం కాకుండా దాని యొక్క విలువను ఒకసారి చూడండి. Thousands of rams. వేల కొలది పొట్టేళ్లు. The price of one ram is around 20,000 rupees. ఒక్క పొట్టేళ్ల విలువ 20,000 రూపాయలు సుమారు. And then it says thousands. మరి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే అలాంటి పొట్టేళ్లు వేలు. Maybe so if it is 10,000 rams, what will be the cost? You just you calculate and see. మరి ఒకవేళ 10,000 పొట్టేళ్లు తీసుకున్నట్లయితే అప్పుడు ఎంత విలువ మరి అది కడుతుందో ఒకసారి మీరు చేసి చూడండి. It runs to lakhs and lakhs and crores. అదలా లక్షల కోట్లు విలువకి వెళ్ళిపోతుంది. Thousands it says, it doesn't say 1,000 or 10,000 or 100,000 or anything like that. So we can say thousands of rams. ఇక్కడ 1,000 లేకపోతే 100,000 ఇలాగ ఎన్నో చెప్పలేదు, కానీ ఎన్నో వేల కొలది పొట్టేళ్లు అని చెప్పబడింది. The blood of Christ is more valuable than thousands of rams. యేసుక్రీస్తు యొక్క రక్తము వేల కొలది పొట్టేళ్ల కంటే ఎంతో విలువైనది. Or think of the next one. In 10,000 rivers of oil. తర్వాత దాని గురించి ఆలోచించండి. వేలాది నదులంత విస్తారమైన తైలం. Not in one river. ఏదో ఒక నదిలోది కాదు అది. No. కాదు. 10,000 rivers of oil. వేలాది నదులంత తైలం. I understand that in one river, the amount of water that flows through one river in one day. నేను దీని గురించి ఆలోచించాను. ఒక నదిలో మరి ఒక రోజులో ఎన్ని నీళ్లు పారతాయి? It is around 230 billion liters of water. 220 బిలియన్ల లీటర్ల వాటర్ నీళ్లు అందులో ప్రవహిస్తూ ఉంటాయి. This is around 23,000 crores of water in liters. 23,000 crores of liter of water in one river in one day. ఒక్క రోజులో ఒక్క నదిలో 2,300 లీటర్ల నీళ్లు ప్రవహిస్తుంది. కోట్ల లీటర్ల నీళ్లు. Then he says 10,000s of rivers. ఆ తర్వాత అతను ఏమంటున్నాడు? 10,000 నదులు. And 1 liter of oil you calculate. ఒక్క లీటర్ తైలాన్ని మీరు వేలంతో తెలుసుకోండి. The average cost of 1 liter of oil is around approximately, any oil will be around 300 rupees. మరి 1 లీటర్ నూనె తైలం మనం తీసుకున్నట్లయితే తైలం సుమారుగా 300 మధ్యలో ఉంటుంది. 23,000 crores of liter of oil into 10,000, that into 300, that will be the cost. 23,000 కోట్ల లీటర్ల తైలం, అది 10,000 రెట్లు, దాంతో 300 మనం గుణించినట్లయితే అంత విలువ వస్తుంది. In other words, my beloved brothers and sisters, you cannot calculate the price we have to give to come to the presence of God.
ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి మనం ఏ మాత్రం వేల చెల్లించలేం. But with the blood of Christ, we can come in boldness to the presence of God. కానీ క్రీస్తు యొక్క రక్తం ద్వారా ధైర్యంగా మనం దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలుగుతున్నాము. By your obedience, you cannot come to the presence of God. మీరు విధేయత చూపించడం బట్టి మీరు దేవుని యొక్క సన్నిధిలోనికి రాలేరు. You cannot say that I have done all good works and therefore I can come to the presence of God. సారీ, నేను ఎన్నో మంచి పనులు చేశాను కాబట్టి నేను ఇప్పుడు దేవుడి సన్నిధిలోనికి రాగలను అని నువ్వు అనుకోవద్దు. Then thirdly, Micah says in verse 7, shall I present my firstborn for my rebellious acts, the fruit of my body for the sin of my soul? ఇంకొక తర్వాత మాట మీకా ఏం చెప్తున్నాడంటే, నా అతిక్రమమునకే నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తున్నా, నా పాప పరిహార్థమునకు నా గర్భఫలం నేను ఎత్తున్నా. Beloved brothers, beloved sisters, will you sacrifice your son for the forgiveness of your sin? ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మీ పాప క్షమాపణ నిమిత్తమే, మీ పాపాలు క్షమించబడ్డ మీ కుమారుని, మీ బిడ్డను మీరు బలివ్వగలరా? But the Father God has sacrificed his son for us. కానీ తండ్రి అయిన దేవుడు మన కొరకు తన కుమారుని బలి ఇచ్చాడు. And then it says, you know the value of your son. మీ కొడుకు విలువ మీకు తెలుసు. All the fathers and all the mothers know the value of their children. తండ్రులందరూ తల్లులందరూ కూడా మీ పిల్లల యొక్క విలువేంటో మీకు తెలుసు. Will you sacrifice your children, one child, మీ పిల్లల్లో so that God can forgive my sins? మరి నా పాపాలు దేవుడు క్షమించులాగన మీ పిల్లల్లో, మరి మీ పాపాలు క్షమించబడి మీ పిల్లల్లో ఒక్కరినైనా మీరు బలి ఇవ్వగలరా అలాగా? So beloved brothers, beloved sisters, we have to understand the value of the blood of Christ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క రక్తం యొక్క విలువని మనం గుర్తించాలి. It is through the blood of Christ, it says, Paul says that we have got an introduction to this life. మరి పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తు రక్తం ద్వారానే మనం ఈ జీవితంలోనికి ప్రవేశించాము. We can come to the presence of God with a clear conscience because of the blood of Christ. క్రీస్తు రక్తమును బట్టే మనం దేవుని యొక్క సన్నిధిలోనికి స్వచ్ఛమైన మనస్సాక్షితో మనం రాగలుగుతున్నాము. John says in chapter 1, First John chapter 1, it says our fellowship is with the Father. మొదటి యోహాను మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, మరి తండ్రితో మన సహవాసం జరుగుతుంది అంటున్నాడు. And then with one another who walk in the light. ఆ తర్వాత వెలుగులో నడుస్తున్న మరి ఇతరులతో మనం సహవాసం చేస్తామని చెప్తున్నాడు. You should know today the value of the blood of Christ. క్రీస్తు రక్తం యొక్క విలువని ఈ రోజు మీరు తెలుసుకోవాలి. Never say, Lord, forgive me, forgive me, forgive me, wash me. ఎన్నడూ కూడా క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, నన్ను కడిగే ప్రభువా, నన్ను కడిగే ప్రభువా అని చెప్పడం కాదు. Don't consider the blood of Christ as tap water. క్రీస్తు రక్తాన్ని ఏదో కుళాయిలోంచి వచ్చే నీళ్ళలాగా మీరు చూడొద్దు. You see, I showed you about the rams and the rivers of oil and your children and all that. It is not even comparable to the blood of Christ. మరి మీకు ఇప్పుడు చూపించాను, పొట్టేళ్లను చూపించాను, వేలాది నదంత విస్తారమైన నదులను చూపించాను, తర్వాత మీ పిల్లలను చూపించాను, అదేమీ కూడా క్రీస్తు రక్తానికి పోలిక అవట్లేదు. Who can forgive my sins? ఎవరు నా పాపాలను క్షమించగలరు? What can wash away my sins? ఏది నా పాపాలని తుడిచిపెట్టేయగలదు? Which I have committed in my life. నా జీవితంలో నేను చేసిన పాపాలన్నిటిని. Psalmist David says, Lord, if you consider my sins, who can stand before thee? మరి కీర్తనకారుడైన దావీదు అంటూ ఉన్నాడు, దేవా నువ్వు నా పాపాలు పరిగణించినట్లయితే నీ ముందు నీ సన్నిధిలో ఎవరు నిలబడగలరు అసలు? Who can stand before you if you are going to count my sins, O God? ఓ దేవా, నా పాపం నువ్వు లెక్కించినట్లయితే నీ ముందు ఇంకెవరు నిలవగలరు? But the blood of Christ has cleansed us from all sin. కానీ క్రీస్తు యొక్క రక్తం మన యొక్క ప్రతి పాపం నుంచి మనల్ని కడిగివేసింది. When you understand the value of the blood of Christ, యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క విలువను మీరు అర్థం చేసుకున్నప్పుడు, then you will be very careful not to sin again. మరలా పాపం చేయకుండా మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. When you understand God's love for you,
దేవుని యొక్క ప్రేమ మీ పట్ల ఎలా ఉందో దాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు, in sending his own son and shedding his blood for us, ఆయన సొంత కుమారుని పంపించి ఆయన యొక్క రక్తాన్ని కార్చిన దాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు, which is much precious than thousands of rams and 10,000 rivers of oil and my own children, then we will love the Lord. మరి అదేమో ఎన్నో వేలాది పుట్ల కంటే, వేలాది నదులతో విస్తారమైన తైలం కంటే, నా కుమారుల కంటే ఎంతో మరి చూసినప్పుడు అది ఎంతగానో మనం విలువిస్తాం ఆ రక్తానికి. And then we will worship the Lord. అప్పుడు మనం ప్రభువుని ఆరాధిస్తాం. Then we will bow down and say, Lord, how great thou art. అప్పుడు మనం సాష్టాంగపడి, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడు అని మనం చెప్తాం. And then he will say, Lord, I will do anything, Lord. Whatever you ask me, I will do, Lord. I want to be your slave, Lord. అప్పుడు మనం చెప్తాం, ప్రభువా నువ్వు ఏది చెప్తే, నువ్వు ఏది ఆశిస్తే నేను అది చేస్తాను, నీకు బానిసగా ఉంటాను అని. Many people, especially the youth and even the older people, I really fear whether we have got a real understanding of the blood of Christ and what the blood of Christ has done. మరి యవనస్తులు, మరి వయసులో పెద్దవాళ్ళు కూడా క్రీస్తు రక్తము దాని విలువ ఎంతో, ఆ క్రీస్తు రక్తం మన కొరకు ఏం చేసిందో అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారో లేదని నేను ఎంతో చింతిస్తూ ఉన్నాను. We saw that it is not even equivalent to thousands of rams and 10,000 rivers of oil. It is not even equivalent to your children. It is much more than that. మరి అది వేలాది పొట్టేళ్లతో గాని, వేలాది నదులతో గాని, లేదా నీ బిడ్డలతో గాని, వీటిలో దేంతోని సమానం కాదని మనం చూసాం. Now we find another comparison about the Lord's forgiveness in Matthew chapter 18 verse 35. మరి ప్రభు యొక్క క్షమాపణ, దేవుని యొక్క క్షమాపణకు సంబంధించి మత్తయి సువార్త 18:5 కూడా ఇంకొక పోలికను మనం చూస్తాం. It says, so shall my heavenly Father also do to you if each of you does not forgive his brother from your heart. Verse brother, Matthew 18 verse 35. Matthew chapter 18. మత్తయి సువార్త 18:35 మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని యెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారం మీ యెడల చేయునను. So we know this story very well. ఈ కథ మనందరికి చాలా బాగుగానే తెలుసు. All of us know this passage. ఈ లేఖన భాగం మనందరికి తెలుసు. The story of two servants or two slaves. ఇద్దరి దాసుల గురించిన కథ ఇది. And one slave owed the master 50,000 rupees. ఒక బానిసేమో యజమానుడికి 50,000 రూపాయలు అచ్చి ఉన్నాడు. And then another person owed 70 crores rupees. మరి ఇంకొక దాసుడేమో 70 కోట్ల రూపాయలు అచ్చి ఉన్నాడు. I have made a calculation of all those amounts. ఈ యొక్క డబ్బులన్నిటిని కూడా నేను లెక్కలు చూశాను. Now compare 50,000 rupees. You may think that 50,000 rupees is big amount. That's true. మరి 50,000 రూపాయలు మాత్రమే చూసినట్లయితే అది నిజంగా పెద్ద మొత్తం లాగే మనకు కనబడుతుంది. But compared to 70 crores, 50,000 is only not even 1%. It is only 0.1%. 50,000 రూపాయలని 70 కోట్ల రూపాయలతో మనం పోల్చి చూసినట్లయితే అది ఏ మాత్రం పోలికలోకి రాదు. అది కేవలం 0.01% మాత్రమే ఆ 70 కోట్లలో. What is this 50,000? మరి ఈ 50,000 ఏంటి? 50,000 rupees is what others have sinned against you. 50,000 రూపాయలు అంటే ఏంటంటే ఇతరులు నీకు వ్యతిరేకంగా చేసిన పాపాలు. What is this 70 crores? కానీ ఈ 70 కోట్లు ఏంటి? 70 crores is a picture of the sins that we have committed against God. ఈ 70 కోట్లు మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలకి సాదృశ్యంగా ఉన్నాయి. That is the reason why the Lord says, if you do not forgive this 0.1%, I will not forgive your 70 crores. అందుకే దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీవు ఎవరైతే నీకు ఇతరులు 0.1% అప్పు ఉన్నారో వాళ్ళు క్షమించకపోతే నీ 70 కోట్ల అప్పు నేను క్షమించను అంటున్నాడు. This 50,000 is nothing compared to 70 crores. ఈ 50,000 రూపాయలు 70 కోట్లతో పోల్చి చూస్తే ఏ మాత్రం అవి సరితూగవు. So that is what the Lord says, I will not forgive if you do not forgive that other person. మరి ఆ యొక్క వేరే వ్యక్తిని నువ్వు క్షమించకపోయినట్లయితే ప్రభు అంటున్నాడు, నేను కూడా నిన్ను క్షమించను అంటున్నాడు. Okay, our subject is not forgiving other people.
అయితే ఇక్కడ ఇతరులను క్షమించడం అనేది మన అంశం కాదు. That we will take it up on another week. అది ఇంకొక వారం మనం చూద్దాం. But the point I want to say is, కానీ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఇక్కడ the extent, the difference in the sins that others have committed and the difference that you have, the difference between you and your sins towards God. మరి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న వ్యత్యాసం ఏంటంటే ఇతరులు నీ పట్ల చేసిన పాపంతో పోల్చుకుంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం యొక్క వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూడాలి. It is incomparable. The sins that others have committed against you is not worth comparing to the sins that you have committed against God. అది అసలు పోల్చదగిందే కాదు. ఇతరులు నీ పట్ల చేసిన పాపాల కంటే కూడా నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలు అసలు ఏ మాత్రం పోలికలోకి రావు. Oh, I hope and I pray that you will have a revelation on this, the extent of the sins that the Lord has forgiven us. మరి దేవుడు ఎంతగా మన పాపాలు క్షమించడం అనే విషయంలో మీరు అర్థం చేసుకుని మీరు ప్రత్యక్షత పొందుకోవాలని ప్రార్థిస్తూ ఆశిస్తున్నాను. Think of that for a minute, dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, దీని విషయమే ఒక్కసారి ఆలోచించండి. Think of the sins that you have committed even after coming to the Lord, and even after taking baptism, even after coming to the church. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘానికి వచ్చిన తర్వాత కూడా ఎన్ని పాపాలు చేశామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. Think of the sins that you have committed. నువ్వు చేసిన పాపాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. And then the Lord says, I am willing, whatever may be the sin, I am willing to forgive you completely and fully. అది ఏ పాపమైనప్పటికీ కూడా పూర్తిగా దాన్ని క్షమించి దాన్ని మర్చిపోవడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభు చెప్తున్నాడు. That is the value of the blood of Christ. క్రీస్తు యొక్క రక్తం యొక్క విలువ అది. It is not I am unable to explain the preciousness of the blood of Christ. క్రీస్తు రక్తం యొక్క ప్రశస్తని, దాని విలువని నేను వివరించడానికి ఇక్కడ లేను. Now I want to show to you what, till now I have been telling you the value and the preciousness of the blood of Christ. మరి ఇప్పటి వరకు కూడా క్రీస్తు రక్తం యొక్క విలువ ఏంటో, దాని యొక్క ప్రశస్తత ఏంటో చూపించడానికి ప్రయత్నించాను. Now I want to show to you what the blood of Christ will do to you. ఇప్పుడు ఈ క్రీస్తు రక్తం నీకు ఏం చేయగలదు, ఏం చేస్తుంది అని దాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. For example, it says in Hebrews chapter 10. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూస్తే, Hebrews chapter 10 verse 3 it says, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా చెప్తుంది. In those sacrifices there is a reminder of sins year by year. Why? Because it is impossible for the blood of bulls and goats to take away sins. 3వ వచనం, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. The blood of goats and lambs and rams cannot take away your sins. There is a reminder of your sins year after year after year after year. మరి ఈ యొక్క ఎడ్ల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం, పొట్టేల యొక్క రక్తము మీ పాపాలని తీసివేయలేవు. అవి ఏటేటా ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరం మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాయి. Why are we saying that the blood of Christ is so precious? ఎందుకని యేసు యొక్క రక్తం ప్రశస్తమైనదని మనం చెప్పుకుంటున్నాం? Because here there is no reminder of those sins which you have repented and confessed. God will not bring it to his remembrance anymore. ఎందుకంటే మనం పశ్చాత్తాపడి ఒప్పుకుని విడిచిపెట్టిన పాపాలని ఆయన ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు. It says in Hebrews chapter 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. We have heard this before. దీన్ని మనం ఇంతకు ముందు కూడా విన్నాం. But good to read it again. మరలా చదువుకోవడం ఇది ఎంతో మంచిది. Verse 12 it says, 12వ వచనం ఏం చెప్తుందంటే, I'll be merciful to their sins and I will remember their sins no more. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోను. He will not remember those sins against you anymore. మరి నీకు వ్యతిరేకంగా ఉన్న ఆ పాపాలను ఇంకా ఎంత మాత్రం కూడా ఆయన జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. Somebody asked me the other day,
Brother, you mean to say that God just forgets it? Forget it? Even I cannot forget the sins that I have committed. So how can God forget those sins which I మరి have committed? ఒక ఒక సహోదరుడు ఒక రోజు నన్ను ఈ విధంగా అడిగాడు, మరి నేను చేసినవే నేను మర్చిపోవడమే అసాధ్యం, నాకు చాలా కష్టంగా ఉంటది, మరి దేవుడు ఎలా మర్చిపోగలుగుతాడు, నేను చేసిన పాపాలను దేవుడు ఎలా మర్చిపోగలుగుతాడు అని అడిగారు. So please understand, beloved brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి దయచేసి అర్థం చేసుకోండి, Bible doesn't say he forgets. బైబిల్ ఆయన మర్చిపోతాడు అని చెప్పటం లేదు, ఇక్కడ Doesn't say that. బైబిల్ అదే ఆ మాట చెప్పలేదు. He says he will not remember that against you. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి నీకు వ్యతిరేకంగా ఆయన దాన్ని ఇంక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. If you have repented of one sin, let us say one sin. ఉదాహరణకి ఒక్క పాపం విషయమై నువ్వు మారు మనసు పొందావు. Let us say sin A. ఏ అనే పాపం విషయమై నువ్వు మారు మనసు పొందావు. Okay. Now you have confessed it and you have said that, Lord, it is my mistake. I agree. Lord, I committed that sin A. Please forgive me. Wash me by the blood of Christ. I repent. I don't want to sin that sin A again. మరి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఏ అనే పాపాన్ని నేనే చేశానని ఒప్పుకొని, నేనే పొరపాటు చేశాను, నేను మళ్ళీ చెయ్యను, నన్ను క్షమించి ప్రభువా అని చెప్పి ఆయన రక్తంలో నువ్వు కడుక్కున్నావు. Have you said that? మరి నువ్వు ఆ విధంగా చెప్పావా? Beloved brother, beloved sister, listen to me. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నేను చెప్పేది ఆలకించండి. Have you said that? ఆ మాటలు మీరు చెప్పారా? Like that, sin A, sin B, sin C, so many sins. అలాగా ఏ అనే పాపం, బి అనే పాపం, సి అనే పాపం, అలా ఎన్నో పాపాలు. But have you confessed that honestly, without justifying, without blaming anybody, as we heard last Thursday? మరి దాన్ని సమర్థించుకుంటూ లేకపోతే ఇంకొకరిని దాని విషయమై నిందిస్తూ అలా ఏమి చేయకుండా గత వారం విన్నట్లుగా యథార్థంగా మనం ఉన్నట్టుగా ఒప్పుకున్నామా? If you have confessed to the Father, the blood of Christ will forgive you. తండ్రికి మీరు ఆ విధంగా ఒప్పుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్తం మిమ్మల్ని క్షమిస్తుంది. And the Father says, మరి తండ్రి ఏం చెప్తున్నాడంటే, it is there I can remember it anytime I want. అది నా మనసులో ఉంటుంది, ఎప్పుడు కావాలనుకున్నా నేను దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. But because you have repented and you have asked me my forgiveness, I will not hold that sin against you anymore. కానీ నువ్వు దాని విషయమై మారు మనసు పొందావు, నువ్వు దాని విషయమై పశ్చాత్తాపడ్డావు, విడిచిపెట్టావు, నన్ను క్షమాపణ అడిగావు, కాబట్టి దానిని నీకు ఇంకా నీ మీద వ్యతిరేకంగా ఇంకా నేను దాన్ని పట్టుకుని ఉండను. I will not remember that against you. నీకు నీ మీద ఆ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉండను ఇంకా. There are people who say that, well, I became sick, or I got an accident, or I didn't get a promotion in my job because of the sins that I have committed. మరి ప్రజలు కొంతమంది ఏమంటూ ఉంటారంటే, నేను ఇగో ఈ బలహీనత వచ్చింది, ఇదిగో యాక్సిడెంట్ అయింది ఇక్కడ నాకు, లేకపోతే నాకు ఆఫీసులో ప్రమోషన్ రాలేదు, ఇదంతా కూడా నా పాపాలేదు, క్షమించబడలేదు, అందుకే అని అంటూ ఉంటారు. Oh, God is taking revenge on me. దేవుడు నా మీద ప్రతీకారం తీసుకుంటున్నాడు నేను చేసిన పాపాలకు అని అంటారు. No, beloved brother, beloved sister, it is not like that, because God will not take that particular sin against you. లేదు ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఆ విధంగా చేయడు. ఆ పాపం విషయమై దేవుడు నీకు వ్యతిరేకంగా మరలా జ్ఞాపకం చేసుకోడు. Neither in this life or in the next life. ఈ జీవంలో గాని రాబో జీవ విషయంలో గాని ఆయన జ్ఞాపకం చేసుకోడు. He will not take that and point out to you against you. ఆ పాపాన్ని తీసుకుని మరలా నీ దగ్గరికి తీసుకొచ్చి నేను జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడు. It says he refuses to remember that sin against you. That is what it says in verse 12. మరి 12వ వచనంలో ఏమని చెప్పబడుతుందంటే, నీకు వ్యతిరేకంగా ఆ పాపాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఆయన దాన్ని ఇష్టపడ్డ, ఆయన తృణీకరిస్తాడు. And the writer of the Hebrews thought that some of you will not believe that, and therefore he writes it again in chapter 10. మరి ఈ యొక్క హెబ్రీయుల గ్రంథకర్త ఈ రాసిన మాటను మీలో కొంతమంది నమ్మరని తెలిసి మరలా ఆ మాటని హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా రాశాడు. Again he says that. మరలా దాన్నే చెప్తూ ఉన్నాడు. After saying in chapter 10 verse 3 that there is a reminder of that sins in the old covenant, he talks about the new covenant.
మరి పాత నిబంధనలో 3వ వచనంలో ఏటేటా పాపములు జ్ఞాపకానికి వస్తాయని అతను గుర్తు చేసి ఆ తర్వాత ఈ మాటను చెప్తూ ఉన్నాడు. And then it says in verse 17, మరి కొత్త నిబంధనలు ఎలా ఉంటదని 17వ వచనంలో చెప్తున్నాడంటే, their sins and their lawless deeds I will remember no more. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను. Beloved brothers, beloved sisters, ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, you should not feel guilty and discouraged and depressed about your past sins anymore. మీ గత పాపాల విషయమై మీరు ఎంత మాత్రం కూడా అపరాధ భావంలోకి వెళ్ళి నిరుత్సాహంలోకి వెళ్ళి కృంగిపోవాల్సిన అవసరం ఇంక ఎన్నడూ లేదు. Today should be the last day for that. దానికి ఇదే చివరి రోజు అవ్వాలి. If you are still being harassed by the old sins that you have committed against God, but confessed and repented with God and with men when necessary, devil has no right to accuse you anymore. మీ గత పాపాల విషయమై మరి మీరు ప్రభు దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్లయితే ఇంకా ఎంత మాత్రము కూడా మీరు అపరాధ భావంలో ఉండాల్సిన అవసరం లేదు. అపవాది మిమ్మల్ని నిందించడానికి మీరు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. Do not allow the devil to come and speak to you. అపవాది మీ దగ్గరకు వచ్చి ఆ విధంగా మాట్లాడడానికి మీరు అనుమతించద్దు. You refuse to listen to the devil. అపవాది చెప్పేదాన్ని వినకుండా మీరు నిరాకరించండి. You have to speak back to the devil. అపవాదితో మీరు యుద్ధం చేయాలి. It says, James says in chapter 4 verse 7, that submit to God and resist him, resist the devil, and he will flee from you. యాకోబు 4:7 యాకోబు ఏం చెప్తున్నాడంటే, దేవునికి మీరు లోబడి అపవాదిని మీరు ఎదిరించినప్పుడు అతను మీ వద్ద నుంచి పారిపోతాడు. So if you submit to God, కాబట్టి మీరు దేవుడికి లోబడినట్లయితే, and if you resist Satan, he will flee from you. అప్పుడు మీరు అపవాదిని ఎదిరించినట్లయితే అతను మీ వద్ద నుంచి పారిపోతాడు. Let him not come and harass you and oppress you and depress you. అతను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బాధించి మిమ్మల్ని అణిచివేసి మిమ్మల్ని కృంగిపోవచ్చేటట్లు మీరు అనుమతించద్దు. And then many people are discouraged and say, well, I have no boldness, I don't know whether God has forgiven me, accepted me. మరి ఇంకా కొంతమంది అయితే నిరుత్సాహంతో మరి దేవుడు నన్ను క్షమించాడో లేదో నాకు తెలియదు, నన్ను అంగీకరించాడో లేదో తెలీదు అని ఆ విధంగా అధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు. We say, brother, why don't you sing, or why don't you pray, or why don't you say a testimony or share? Immediately people say, no brother, no sister, no brother, I am not fit. మరి సహోదరుడు నువ్వు ప్రార్థించలే, సహోదరుడు నువ్వు వచ్చి పాట పాడు, సహోదరుడు లేదా నువ్వు సాక్ష్యాన్ని పంచుకో, ఏదైనా వాక్యాలు నువ్వు పంచుకో అని చెప్పినట్లయితే, లేదు సహోదరుడు నాకు అంత మనసు వీలుగా అనిపించట్లేదు అని చెప్తారు. Why you are not bold before God? ఎందుకని దేవుని ముందు మీరు ధైర్యంగా ఉండలేకపోతున్నారు? You are not bold because you have not repented, or you don't believe God's word. మరి నువ్వు ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు అంటే, అయితే నువ్వు మారు మనసు పొందకపోయి ఉండాలి, లేదా దేవుని యొక్క మాటను నువ్వు నమ్మకపోయి ఉండాలి. Have you repented? నువ్వు మారు మనసు పొందావా? My question is very simple. నా ప్రశ్న ఇక్కడ చాలా సామాన్యమైంది. Have you repented? మారు మనసు పొందావా నువ్వు? Okay, then brothers ask me, what is this repentance? అప్పుడు సహోదరులు నన్ను అడుగుతారు, ఈ మారు మనసు అంటే ఏమిటి? Repentance is not that I will not sin. మారు మనసు అంటే నేను ఇంకెన్నడూ పాపం చెయ్యను అని కాదు. But rather repentance means I do not want to sin. కానీ మారు మనసు అంటే ఏంటంటే, నాకు పాపం చెయ్యాలి అని అనిపించటం లేదు ఇంకెన్నడూ. I don't want to sin anymore. ఇంకెంత మాత్రం నాకు పాపం చేయాలనిపించట్లేదు. Lord, this particular sin, Lord, I want to repent. I repent and come to you. Lord, cleanse me, wash me. I don't want to sin that sin again. మరి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఈ పలానా పాపాన్ని నేను విషయమై మారు మనసు పొందుతున్నాను, ఈ మరలా ఈ పాపాన్ని నేను చెయ్యాలనుకోవట్లేదు అని చెప్పి మన ప్రభు దగ్గర అడగాలి. Lord, in the way I spoke, or the way I did that, or the way I looked, Lord, I don't want to do that again. ప్రభా, నేను ఆ మాట్లాడిన విధానం, చూసిన విధానం, చేసిన విధానం మరలా ఇంకెన్నడూ ఆ విధంగా నేను చేయాలనుకోవట్లేదు ప్రభా. I don't want to do that again. మరలా నేను ఆ విధంగా చేయాలనుకోవట్లేదు. Or if you have hurt another human being, go and apologize to that person. వేరే మానవునికి మీరు ఏదైనా హాని చేసినట్లయితే వెళ్ళి ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పండి. Go and apologize to that person. Very important. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ అడగండి, అది ఎంతో ప్రాముఖ్యమైనది. And then when you have repented and settled things with men and with God,
the Lord will give you a good conscience. మరి మీరు మారు మనసు పొంది దేవునితోనూ మానవులతోనూ మీరు అన్నిటిని సమాధాన పరుచుకున్నట్లయితే అప్పుడు దేవుడు మీకు మంచి మనస్సాక్షిని ఇస్తాడు. That is what it says in Hebrews chapter 9 verse 9. It says the old gifts and the sacrifices could not make the worshipper perfect in conscience. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడుతోంది, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థం బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. So we saw the preciousness and the value of the blood of Christ. కాబట్టి క్రీస్తు యొక్క రక్తం యొక్క విలువని దాని యొక్క అమూల్యమైన దాన్ని మనం చూసాం. Then we saw what the blood of Christ can do in your life. తర్వాత ఆ క్రీస్తు రక్తం నీ జీవితంలో ఏం చేయగలదో దాన్ని చూసాం. First thing is that the blood of Christ can do is the Lord says he will not remember your sins against him. మరి మొదటగా ప్రభు ఆ క్రీస్తు రక్తం విషయమై నీ కొరకు ఏం చేశాడని చెప్తున్నాడంటే నీ యొక్క పాపాలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. You have repented, that's the end of it. నువ్వు మారు మనసు పొందినట్లయితే అదే దానికి ముగింపు. ఇంకా You may still remember that. మనం దాన్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకోవచ్చేమో. Or sometimes other people may remind you also. కొన్నిసార్లు వేరే వ్యక్తులు కూడా నువ్వు చేసిన పాపాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుండొచ్చు. Never be discouraged. కానీ ఎన్నడూ మీరు నిరుత్సాహపడద్దు. Never be discouraged. ఎన్నడూ నిరుత్సాహపడద్దు. No, you should not be discouraged when other people come and remind you, you did like that, you said like this, you did like this. మరి ఇతరులు నీ దగ్గరికి వచ్చి నువ్వు అలా అన్నావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా అన్నావు అని చెప్పినప్పుడు నువ్వు ఎన్నడూ నిరుత్సాహపడద్దు. Yeah, you can say with all meekness, yes, brother, I have done that. Yes, my dear friend, I did that, but the blood of Christ has cleansed me and God does not remember that sin anymore against me. కానీ సాత్వికంతో, అవును సహోదరుడా నేను ఆ విధంగానే చేశాను, అవును స్నేహితుడు నేను ఆ విధంగానే చేశాను, కానీ నేను మారు మనసు పొందాను, క్రీస్తు యొక్క రక్తం నన్ను కడిగి వేసింది, తండ్రి ఇంకెన్నడూ నా పాపాలను జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. So now I have got a good conscience before God and before men. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గర మరియు మనుషుల దగ్గర నేను మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాను. So you find that the Lord does not remember our sins anymore. కాబట్టి దేవుడు ఇంకెన్నడూ మన పాపాలను జ్ఞాపకం చేసుకోడన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. So have boldness before God. కాబట్టి ఇప్పుడు దేవుని ఎదుట మనం ధైర్యంగా ఉందాం. In your singing, మీరు పాటలు పాడే దాంట్లో be bold. ధైర్యంగా ఉండండి. In your whatever ministry that you are doing in the church, సంఘంలో మీరు ఏ పరిచయం చేస్తున్నప్పటికీ కూడా be bold. ధైర్యంగా ఉండండి. Because the blood of Christ has cleansed you. ఎందుకంటే క్రీస్తు రక్తం మిమ్మల్ని పవిత్రులుగా చేసింది. Because you have repented of it. ఎందుకంటే మీరు దాని విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందారు. And you have settled things with people and with God. ప్రజలతోనూ దేవునితోనూ ఆ విషయాలన్నింటినీ కూడా మీరు సరి చేసుకున్నారు. The Holy Spirit reminds you even a small thing, just call up or write a email or send an SMS and then settle that. పరిశుద్ధాత్ముడు మీకు ఏదైనా జ్ఞాపకం చేసి అదిగో ఫోన్ చేసి ఈ విధంగా చెప్పు, లేదా ఒక ఈమెయిల్ పెట్టు, వాట్సాప్ మెసేజ్ పెట్టు అని చెప్పిన వెంటనే దాన్ని చేసి సరి చేసుకోవాలి. And then the Lord says, I will not remember that sin anymore against you. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే నీకు వ్యతిరేకంగా ఆ పాపాన్ని ఇంకెన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను. What a joy will come into your heart. ఎంత గొప్ప ఆనందం నీ హృదయంలోకి వస్తుంది అప్పుడు. Either if there is no joy, that means you have not repented or you don't believe these words. మరి నీ హృదయంలో ఒకవేళ ఆనందం లేకపోయినట్లయితే అయితే నువ్వు మారు మనసు పొందకపోయి ఉండాలి, లేదా నువ్వు ఈ మాటలను నమ్మకపోయి ఉండాలి. Today I want to encourage you, beloved brothers, beloved sisters, to believe God's word. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా మీరు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి అని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Please believe God's word. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మీరు నమ్మండి. It says in so the first thing that the blood of Christ has done is that he says he will not remember that sin anymore. మరి మొదటగా క్రీస్తు యొక్క రక్తం మన కొరకు ఏం చేసిందని చూసామంటే ఆయన మన పాపాలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. And number 2, that he will give you a good conscience. రెండోది ఏంటంటే ఆయన మనకు మంచి మనస్సాక్షిని కూడా ఇస్తాడు. What is the third thing that the blood of Christ will do? మరి క్రీస్తు రక్తం మన కొరకు చేసే మూడో పని ఏంటి? Romans chapter 4 verse 4, 5 and 6. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. It says, now to the one who works, his wage is not reckoned as favor, but as what is due. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. If you work for something and you get 500 rupees in the evening, that is what you deserve.
మరి నువ్వు దేనికోసమైనా పని చేసిన తర్వాత సాయంత్రం 500 నువ్వు పొందుకున్నట్లయితే అది నీకు నువ్వు దానికి అర్హుడివి, నువ్వు అందుకే పొందుకున్నావు. But then it says, verse 5, కానీ తర్వాత 5వ వచనంలో ఏమని చెప్తుందంటే, but the one who does not work but believes in him, Christ, who justifies the ungodly, his faith is reckoned as righteousness. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. Beloved brothers and sisters, please listen to me. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి నేను చెప్పేది వినండి Very carefully. చాలా శ్రద్ధగా. If you work for something and you get 500 rupees in the evening, it is something, a wages for your hard work. నువ్వు దేనికోసమైనా పని చేసి ఆ సాయంత్రం నువ్వు దాని పని నిమిత్తమై ఏదైనా పొందుకున్నట్లయితే నువ్వు కష్టపడిన దానికి జీతాన్ని పొందుకున్నావు. But somebody gives you 500 rupees, you didn't do anything, and somebody gives you 500 rupees, and then that is very surprising. That is you can't understand that. కానీ నువ్వు ఏ పని చేయకుండా ఎవరో నీకు 500 రూపాయలు ఇచ్చినట్లయితే నువ్వు దాని విషయమై ఎంతో ఆశ్చర్యపోతావు, ఎందుకు ఇచ్చారు అని. That is exactly what it says in verse 5. అదే ఇక్కడ 5వ వచనంలో చెప్తూ ఉంది. He does not work. అతడు పని చేయలేదు. That is you and me, we sinners, we have not worked. మరి అంటే నువ్వు నేను పాపులమైన మనము పని చేయలేదు. But we believed in him. కానీ మనం ఆయన్ని నమ్మాం. We believed in Jesus Christ. మనం యేసుక్రీస్తుని నమ్మాం. Who justifies you and me, the ungodly people. మరి దేవుణ్ణి కలిగి లేని మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చగలడని నమ్మాం. And because we believe in Christ, మరి మనం క్రీస్తుని నమ్మాము కాబట్టి, because of our faith in Christ, క్రీస్తులో మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి it is counted, or it is reckoned, or it is considered as righteousness. అది మనకు నీతిగా ఎంచబడింది, నీతిగా పరిగణించబడింది. Now it says in verse 6. తర్వాత 6వ వచనంలో ఇప్పుడు ఏమంటుందంటే, just as David also speaks of the blessing upon the man to whom God reckons righteousness without works. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. That is the third blessing that we have through the blood of Christ. మరి యేసు యొక్క రక్తమును బట్టి మనం కలిగి ఉన్న 3వ ఆశీర్వాదం ఇదే. The first one we saw, he does not remember those sins against me and you. మరి మొదటగా మనం ఏం చూసామంటే, నీకు నాకు వ్యతిరేకంగా ఆయన మన పాపాలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. Number 2, he gives us a perfect conscience before God and before men. రెండవది ఏంటంటే, దేవుని ముందు మరియు మనుషులందరి ముందు కూడా మనకి పరిపూర్ణమైన మనస్సాక్షిని ఇస్తానన్నాడు. Thirdly, it says here, మరి మూడవదిగా ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, my faith is considered as righteousness before God. మరి దేవుని ముందు నా యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. God, the last part of in English it says in verse 6, God considers the righteousness apart from works, or without works. God says you are righteous. He declares you righteous. మరి 6వ వచనంలో ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, మరి ఏ మాత్రం క్రియలు లేకుండా ఏం పని చేయకుండానే దేవుడు నీతిమంతుడిగా నిన్ను పరిగణిస్తూ ఉన్నాడు, నువ్వు నీతిమంతుడు అని తీర్పు తీరుస్తూ ఉన్నాడు. And he explains that, and then finally comes to chapter 5 verse 1. మరి దాన్ని అంతటిని వివరించిన తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చాడు. ఆయన ఈ విధంగా అంటున్నాడు, therefore having been justified by faith we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాసములను మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. It says here, through whom also we have obtained our introduction by faith into this grace. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండాలి. We got this introduction because of the blood of Christ. కాబట్టి ఇందులోనికి మనం ఎలా ప్రవేశించాము అంటే క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి ప్రవేశించాము. Not based on your taking of the cross, not based on your obedience, not based on your works. No. సెలువును ఎత్తుకోవడం బట్టో, లేకపోతే నువ్వు విధేయత చూపించిన కారణాన్ని బట్టో, లేకపోతే ఇంకా వేరే కారణాలు బట్టో కాదు. By the blood of Christ you have believed. క్రీస్తు రక్తాన్ని బట్టి నువ్వు నమ్మిన విషయాన్ని బట్టి. And then the Lord says, I will not remember your sins. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ యొక్క పాపాలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను.
You can have a good conscience. నువ్వు మంచి మనస్సాక్షిని కలిగి ఉండగలవు. And now I justify you. మరియు ఇప్పుడు నేను నిన్ను నీతిమంతుడిగా తీర్పు తీరుస్తున్నాను. I justify you. నిన్ను నీతిమంతుడిగా ఎంచుతున్నాను. What do you mean by justified? నీతిమంతుడిగా తీర్చబడ్డం అంటే ఏమిటి? Now we have to listen. What do you mean by justification? నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే ఏంటో ఇప్పుడు మనం ఆలకిద్దాం. Oh, my heart, it is my desire from my heart that you would come to this freedom, beloved brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ స్వేచ్ఛలోనికి మీరు రావాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. Being justified does not mean forgiven. నీతిమంతులుగా తీర్చబడ్డము అంటే క్షమించబడ్డం అనేది కాదు. You got forgiveness of sins and therefore that is I'm justified. No, sir. నీతిమంతులుగా నీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావు అని అనుకోవద్దు. Justification is more than getting the forgiveness of sins. పాప క్షమాపణ కంటే కూడా ఈ నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది ఇంకా ఎంతో ఉన్నతమైంది. Justification is not that God does not remember our sins anymore. నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే దేవుడు ఇక మన పాపాలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడు అని కూడా కాదు. Oh, God doesn't remember my sin, I'm justified. No, sir. దేవుడు నా పాపాలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడు, అమ్మయ్య నేను నీతిమంతుడిని అయిపోయాను, అది కాదు. That is not justification. అది కాదు నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే. Or as some people say, God looks at me as if I have not sinned at all. మరి ఇంకా కొంతమంది చెప్తున్నట్లుగా దేవుడు నేను ఇంకెప్పుడు పాపం చేయలేదు అన్నట్టుగా నన్ను చూస్తాడు అని చెప్పడం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డం కాదు. That is not justification. నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే అది కాదు. What is justification? నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే ఏంటి? Justification is నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే the righteousness of Christ is put on you. క్రీస్తు యొక్క నీతి నీ మీద నీకు ఆపాదించడం. He gives you a robe of righteousness. నీకు నీతి అనే వస్త్రాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. He looks at you as a righteous person. ఒక నీతిమంతుడుగా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. In other words, God looks at you, beloved brother, beloved sister, whoever is listening to me today. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నా మాటలు ఎవరెవరైతే ఆలకిస్తున్నారో దయచేసి, have you repented of your sins? మీ పాపాల విషయమై మీరు మారు మనసు పొందారా? Lord, I don't want to sin anymore. ప్రభువా నేను ఇంకెంత మాత్రం నేను పాపం చేయదలుచుకోవట్లేదు. Lord, I have sinned enough, Lord. I don't want to sin anymore. ప్రభువా నేను ఇంకా ఎంతో పాపాలు చేశాను, ఇంకెంత మాత్రం పాపాలు చేయాలనుకోవట్లేదు. Will you say that or have you already said that? మీరు చెప్తారా? ఇప్పటికే చెప్పి ఉన్నారా? Are you willing to say that today? ఈ రోజు ఆ మాటలు చెప్పడానికి మీరు ఇష్టపడుతున్నారా? You repented and then the Lord will say, I will not remember your sin. మీరు మారు మనసు పొందినట్లయితే ప్రభు అంటున్నాడు, ఇంకెన్నడూ మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను, నీకు మంచి మనస్సాక్షి ఇస్తాను. Yes, you can have a good conscience. మీకు మంచి మనస్సాక్షి కలిగి ఉండగలరు. Then I will justify you. మరియు అప్పుడు ఇంకా మిమ్మల్ని నీతిమంతులుగా కూడా తీరుస్తాను. That means when I look at you, అంటే when I look at you, నేను నిన్ను చూసినప్పుడు I don't see you. నేను నిన్ను చూడను, I see Christ. నేను క్రీస్తును చూస్తాను. I see you inside Christ. నిన్ను క్రీస్తులో ఉన్నట్టుగా చూస్తాను. You are inside, you are in Christ. మీరు క్రీస్తులో ఉన్నారు. And therefore I don't see you. కాబట్టి నేను నిన్ను చూడను, క్రీస్తును చూస్తాను. But I see Christ. నేను నిన్ను చూడను, నేను క్రీస్తును చూస్తాను. Because you have the robe of righteousness. ఎందుకంటే నువ్వు క్రీస్తు యొక్క నీతి అనే వస్త్రాన్ని కప్పుకున్నావు. He doesn't say that, okay, you have not sinned anymore. You have not sinned at all. No. మరి దేవుడు నువ్వు ఎప్పుడు పాపమే చేయలేదు అని చెప్తాడని కాదు దాని అర్థం. In other words, will you believe me when I say this? మరి ఇంకొక మాటలో చెప్పినట్లయితే మరి నేను చెప్పే మాటలు మీరు నమ్ముతున్నారా? God is saying that I look at you as if you have been doing righteousness all these years. మరి దేవుడు మీతోటి ఈ అన్ని సంవత్సరాలు నువ్వు నీతిగానే ఉన్నావు అని చెప్తాడు అని మీరు నమ్ముతున్నారా? That is the meaning of seeing Christ in you. మరి క్రీస్తుని నీలో చూడడం అంటే దాని అర్థం అదే. This is the faith that the Lord wants you to have today. మరి ఈ దినాన్న ఈ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. I just want to show you one more verse before I close.
మరి నేను ముగించక ముందు ఇంకొక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. God gave me light recently when I was meditating on something. ఒక విషయమై నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు దీని మీద వెలుగునిచ్చాడు. 2 Peter chapter 3 verse 8. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. It is a very, very difficult verse to understand. ఇది అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టమైన వచనం. Do not let this one fact escape your notice, beloved, that with the Lord 1 day is as 1,000 years, and 1,000 years as 1 day. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరం వలెను 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. Okay, first of all, we'll see this is how the Lord gave me understanding and revelation and released me and made me free. మరి ఈ విధంగా దేవుడు నాకు గ్రహింపునిచ్చి ప్రత్యక్షతనిచ్చి నన్ను విడిపించి నన్ను స్వేచ్ఛగా చేశాడు. The last part we can see first. మరి మొదటగా చివరి మాటను చూద్దాం. 1,000 years as 1 day. 1000 సంవత్సరములు ఒక దినం వలె. Okay, many of you will be thinking now, oh brother, we have all sinned and wasted so many years in my life. మరి మీలో అనేక మంది సహోదరుడా, అనేక సంవత్సరాలు నేను పాపం చేసి నా జీవితాన్ని ఎంతగానో వృధా చేశానని అనుకుంటూ ఉంటారు. Oh, I came to the church very, very late. నేను సంఘానికి ఎంతో ఆలస్యంగా వచ్చాను అని I have చెప్తారు. wasted so much of my life. నా జీవితాన్ని ఎంతో వృధా చేశాను. Is there any hope for me? నాకేమన్నా అవకాశం ఉందా? నాకేదన్నా నిరీక్షణ ఉందా? There is hope for you. మరి నీకు నిరీక్షణ ఉంది. You know what the Lord says? ప్రభు ఏం చెప్పాడో తెలుసా? If you repent today, ఈ దినాన్ని నువ్వు మారు మనసు పొందినట్లయితే all your wasted years, even if it's 1,000 years, it cannot be. Even if it is 1,000 years, it will be only just 1 day. నువ్వు ఎన్ని సంవత్సరాలు వృధా చేసినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా నువ్వు ఒకవేళ 1000 సంవత్సరాలు వృధా చేసినప్పుడు కూడా అది ఒక దినం వల్లే ఉంటది అంటున్నాడు. And it is not 1,000 years. Nobody can live up to 1,000 years. But then we can say that maybe 50 years, you have wasted 50 years of your life, or 20 years of your life, or 30 years of life. That's only few seconds or few minutes for God. మరి మనందరం కూడా ఏదో 1000 సంవత్సరాలు బతకలేము, కానీ 50 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేదా 30 అయి ఉండొచ్చు, లేదా 20 అయి ఉండొచ్చు. అవన్నీ వృధా చేసి ఉండొచ్చు, కానీ అది దేవుని దృష్టిలో కొద్ది సెకండ్ల లాగే ఉన్నాయి. Recently, Brother Zach made a calculation, and he was saying that 1 day is like 1 year is like 1.5 minutes. మరి కొద్ది కాలం క్రితం సోదరు జాక్పన్ గారు కూడా కొన్ని లెక్కలు వేసి మరి ఒక సంవత్సరం దేవుని దృష్టిలో 1.5 నిమిషం లాగా ఉంది. It is less than 2 minutes. అది 2 నిమిషాల కన్నా చాలా తక్కువగా ఉంది. 1 year, ఒక్క సంవత్సరం just 1.5 to 2 minutes. That's all. 1.5 లేదా 2 నిమిషాలు అంతే. So all you say, I have wasted so much of life. అయితే మీరు అంటారు, నేను ఎంతో నా జీవితంలో చాలా వృధా చేశాను అంటారు. Today, will you believe God? ఈ దినాన మీరు ప్రభువుని నమ్ముతున్నారా? Respond to the call of God today, beloved brother, beloved sister. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, దేవుడు ఈ దినాన్ని ఇస్తున్న పిలుపుకి మీరు స్పందించండి. Yes, it is true that you have wasted so many years. అవును, అది నిజమే, మీరు అనేక సంవత్సరాలు వృధా చేశారు. But doesn't matter. కానీ పర్వాలేదు. Today, if you hear God's voice, do not harden your heart. కానీ ఈ దినాన దేవుని యొక్క స్వరం మీరు వింటున్నప్పుడు మీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. Come back to the Lord. ప్రభు దగ్గరికి తిరిగి రండి. Come back to the Lord. ప్రభు దగ్గరికి తిరిగి రండి. Repent. మారు మనసు పొందండి. Lord, I don't want to sin, Lord. I am willing to settle everything with everybody. ప్రభు, నేను పాపం చేయదలుచుకోవట్లేదు, ప్రతి ఒక్కరితో ప్రతి విషయం నేను సరి చేసుకోవాలనుకుంటున్నాను. Lord, I am willing to humble myself. I am willing to lose everything. I am willing to do anything. ప్రభా, నన్ను నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను, ప్రతిదీ విడిచిపెట్టాలనుకుంటున్నాను, ఏది చేయడానికన్నా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. Lord, I am willing for that. ప్రభా, దాని విషయమే నేను ఇష్టపడుతున్నాను. Are you willing for that? మరి మీరు ఇష్టపడుతున్నారా ఆ విధంగా? Are you willing for that? దాని విషయమే మీరు ఇష్టపడుతున్నారా? The Lord will say, all your wasted years, it will be like 1 day. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క వృధా చేసిన ఆ సంవత్సరాలన్నీ కూడా ఒక దినం వల్లే ఉంటాయి. The few years you have wasted, 30 years, మీరు కొద్ది సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మీరు వృధా చేశారు. or 50 years you have wasted, 50 సంవత్సరాలు మీరు వృధా చేసి ఉండొచ్చు, or 10 years you have wasted. లేదా 10 సంవత్సరాలు మీరు వృధా చేసి ఉండొచ్చు. ఇప్పటికి Beloved brother, beloved sister, today you repent. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ దినాన్ని మీరు మారు మనసు పొందండి. And that is what the Lord says. అదే ప్రభు చెప్తూ ఉన్నాడు. It is only few minutes and few seconds for me. అది కొద్ది నిమిషాలు, కొద్ది క్షణాల్లాగా ఉన్నాయి నాకు. It is only just like the snap of my fingers. ఏదో చిటికేసినట్టుగా ఉందంత నాకు అది. Do not worry about that. దాని విషయమే మీరు చింతించద్దు. I will give it back to you. దాన్ని మరలా తిరిగి మీకు ఇస్తాను. I'll give it back to you. నేను తిరిగి మీకు ఇస్తాను. Now we will see the other side.
ఇప్పుడు వేరే మాటను కూడా చూద్దాం. Beloved, that with the Lord 1 day is as 1,000 years. ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరం వల్లే ఉంది. That is 1 day of repentance. అది ఒక్క రోజు మనం పశ్చాత్తాపడిన ఒక్క రోజు. You repent today, 1 day of repentance. ఈ రోజు నువ్వు పశ్చాత్తాపడి మారుమనసు పొందినట్లయితే ఆ మారుమనసు పొందిన ఒక్క రోజు, 1 day of repentance. ఒక్క రోజు మారుమనసు పొందితే, and the Lord will say, oh, you have been repenting all these 1,000 years. ఒక్క రోజు నువ్వు మారుమనసు పొందినందుకు దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఈ 1000 సంవత్సరాలు కూడా నువ్వు మారుమనసు పొందుతూనే ఉన్నావా? That is what it says here, brother. అదే ఇక్కడ చెప్తుంది సహోదరుడా. With the Lord 1 day is as 1,000 years. ప్రభు దృష్టికి ఒక్క దినం 1000 సంవత్సరాల్లాగా ఉంది. Well, if you say, oh, I don't believe all that, లేదు నేను ఇవన్నిటిని నమ్మను అని నువ్వు చెప్పినట్లయితే, well, then according to your faith it will be unto you. సరే, నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఉంటుంది. But on the other hand, if you believe, if somebody, one of you, if you can believe this, కానీ మీలో ఒక్కరైనా సరే దీన్ని నమ్మినట్లయితే, Lord, today if you hear God's voice, that means 1 day. మరి ఈ రోజు మీరు దేవుని స్వరాన్ని విన్నట్లయితే, అంటే ఈ ఒక్క రోజు, 1 day if you repent, ఒక్క రోజు మీరు మారుమనసు పొందినా సరే, 1 day if you repent, ఒక్క రోజు మీరు మారుమనసు పొందినా సరే, Lord will say, you have been repenting for 1,000 years. ప్రభు ఏం చెప్తాడంటే, మీరు 1000 సంవత్సరాలుగా మీరు మారుమనసు పొందుతూనే ఉన్నారు అని చెప్తాడు. That is his love towards you, my beloved brother, beloved sister. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పట్ల దేవుని ప్రేమ అంతగా ఉంది. I don't know how to explain this to you. దీన్ని నేను ఇంకా ఎలా వివరించాలో నాకు తెలియదు. The Lord says, oh my son, you have been repenting. ప్రభు అంటాడు, ఓ నా కుమారుడు, నువ్వు మారుమనసు పొందుతూనే ఉన్నావు. You have been repenting for 1,000 years. నువ్వు 1000 సంవత్సరాలుగా మారుమనసు పొందుతూనే ఉన్నావు. Lord, how can that be? I have been repenting. I repented only today. ప్రభువా, అది ఎలా సాధ్యం? నేను ఈ రోజు మాత్రమే కదా మారుమనసు పొందాను. If you can repent for 2 days, if you can repent for 3 days, if you have got a life of repentance always, మరి 2 రోజులు లేదా 3 రోజులు జీవితం అంతా మీరు ఆ విధంగా మారుమనసు పొందుతూ ఉంటే, what a wonderful, the Lord will say, you have been always repenting, you are my son. ఎంత అద్భుతం కదా. ప్రభు అంటాడు, ఓ నా కుమారుడా, కుమార్తె, నువ్వు ఎల్లప్పుడూ మారుమనసు పొందుతూనే ఉన్నావు. So beloved brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, what did we hear? మనం ఏం విన్నాం? Don't forget the value of the blood of Christ. క్రీస్తు రక్తం యొక్క విలువను మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. More than thousands of rams, వేలాది పొట్టేళ్ల కంటే, more than billions and billions of liters of oil, ఎన్నో వేల లక్షల బిలియన్ల లీటర్ల తైలం కంటే, more than your children, మీ బిడ్డల కంటే ఎక్కువగా, more than 70 crores that God has forgiven you. దేవుడు నీ విషయమై 70 కోట్లు క్షమించిన వాటన్నిటికంటే. And what are the 3 things that the Lord will do? మరి దేవుడు చేసే 3 పనులేంటి? He will not remember those sins against you. నీకు వ్యతిరేకంగా ఆ యొక్క పాపాలు నీకెన్నడూ జ్ఞాపకం చేసుకోడు. He will give you a good conscience. మరియు నీకు ఆయన మంచి మనసాక్షిని ఇస్తాడు. Number 3, మూడవది, he will give the righteousness of Jesus unto you. క్రీస్తు యొక్క నీతిని నీ మీదకి ఆయన పంపిస్తాడు. And if you repent for 1 day, మరియు మీరు ఒక్క రోజు మారుమనసు పొందితే, God says, you have been repenting 1,000 years. నువ్వు 1000 సంవత్సరాలుగా మారుమనసు పొందుతున్నావు అని చెప్తాడు. And all these years you have wasted your life. మరి అన్ని సంవత్సరాలు ఏవైతే నీ జీవితంలో వృధా చేసావో, Lord, I did not, Lord, respond to your calling, Lord, as I should have. Lord, I feel so bad, so wretched about it. ప్రభువా, నువ్వు అనేక సంవత్సరాలుగా నన్ను పిలుస్తున్నావు, కానీ నీ పిలుపుకి నేను స్పందించలేను, నేను ఎంతో ఘోరంగా ఉన్నాను, దౌర్భాగ్యుల్లా ఉన్నాను. And you know what the Lord says? అయితే ప్రభు ఏం చెప్తాడో తెలుసా? My son, my daughter, it doesn't matter. నా కుమారుడా, నా కుమార్తె, పర్వాలేదు. It's only a few minutes, it's only a few seconds. అది కేవలం కొద్ది నిమిషాలు, కొద్ది సెకండ్ల మాత్రమే ఉంది. Will you believe that today? దాన్ని మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? ఈ దినాన్ని Will you believe the word of God today? దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినాన్ని మీరు నమ్ముతున్నారా? Will you return to the loving Father? ప్రేమగల తండ్రి దగ్గరికి మీరు తిరిగి రాగలరా? May the Lord help us. Amen. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.